బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ హెమరేజెస్, ప్యారలైజ్ అవ్వటము ఇవి మాత్రం బాగా పెరిగిపోయినాయి. సో మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది మనం నడిపించేదే మెదడు కదా. అవును. సో ఎందుకు మెదడు యొక్క వ్యాధులు పెరుగుతున్నాయి అంటారు? పెరగడానికి కారణం ఒకటి, ముఖ్యమైన కారణం ఏమిటంటే అవగాహన పెరిగింది, అవకాశాలు పెరిగాయి, సౌకర్యాలు పెరిగాయి, డయాగ్నోస్టిక్ అంటే దాన్ని గుర్తించేటువంటి విధి విధానాలు పెరిగాయి. దానికి తోడు సమతూకంగా ఏమిటంటే ఇబ్బందులు కూడా పెరిగాయి. మానవునికి ఉదయం లేచి సాయంకాలం వరకు దైనందిన జీవితంలో ఉండేటువంటి లైఫ్ స్టైల్ అని ఒక మాట, అది చాలా మార్పు వచ్చింది. 2 మాటలు చెప్పుకోండి. ఉదాహరణకు నిద్రే అనుకోండి. నిద్ర ఒక పెద్ద కరువు అయిపోయింది. ఈరోజే ఒక స్టడీ వచ్చింది, ఇది మన తెలంగాణ ఇన్స్టిట్యూట్ సైన్సెస్ వాళ్ళు స్టడీ చేశారు. దాంట్లో ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో, స్టార్టప్ చేస్తున్నారు, బిజినెస్ పీపుల్, వాళ్ళలో సగం కంటే ఎక్కువ నిద్ర లేదు. మామూలుగా భగవంతుడు అందరికి కూడా ఇచ్చింది ఏమిటంటే 8 గంటలు నిద్రపోవాలి హాయిగా. అది కూడా ఏమిటి, రాత్రి నిద్రపోవాలి. అంటే న్యాచురల్ స్లీప్ ఉండే సమయంలో నిద్రపోవాలి. నిద్ర తక్కువ అయ్యేసరికి ఒకటి ఊబకాయం, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, స్ట్రోకు, గుండెపోటు రావడం, హార్ట్ అటాక్, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. అంటే స్ట్రోక్ అన్నది ఏదైతే ఉందో కొంతవరకు లైఫ్ స్టైల్ డిసీజ్ కిందే పరిగణిస్తాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చేసిన ప్రతి విధానంలో కొంత శాతం ఏదో హెరిటరీ, ఏదో వంశపారంపర్యంగా వచ్చింది. లైఫ్ స్టైల్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒత్తిడి అన్న ఒక మాట, స్ట్రెస్ అన్నది దైనందిన జీవితంలో ఒక క్రమం అయిపోయింది. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళడం నుంచి మళ్ళీ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినంత వరకు కూడా వ్యక్తి స్ట్రెస్కు లోనవుతూనే ఉంది. మరి అందరికీ స్ట్రోక్ వస్తుందా? రావటంలా. ఎవరైతే ఈ స్ట్రెస్ అన్నది ఒత్తిడిని అధిగమించి దానితో బతకడం నేర్చుకుంటారో వాళ్ళ ఇబ్బందులు రావడానికి ఆస్కారం తక్కువ.